అందుకని నిర్గుణ నిరంజన నిరాఖ్యాత నిరామయ నిర్వికల్ప పంచారుషేయ ప్రబలాన్విత పరమశివగోత్రస్య పరమశివ శర్మణో నప్త్రే అన్నారు. అని విశ్వేశ్వర శర్మణ పౌత్రాయ సుందర శివశర్మణ పుత్రాయ అని విశ్వనాథ శర్మణే వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వమధ్వస్వరూపాయ సకల భక్తార్తి భంజనాయ కైలాసపుర నివాసాయ విశ్వేశ్వర శర్మణే వరాయ అని ఆఖరికి ఆయనకి పరమశివుడి పౌత్రుడు. ఆయన పేర్లే మార్చి కొంచెం కొన్ని పేర్లు ముత్తాత చేశారు, కొన్ని పేర్లు తండ్రి చేసి ఆయన్నే పెళ్లి కొడుకుని చేశారు. చేసి అమ్మవారి దగ్గరికి వచ్చేసేపటికి కాశ్యపావత్సార నైధృతత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రస్య కాశ్యపసగోత్రంలో పుట్టినటువంటి అమ్మవారు అని చెప్పి ఆ అమ్మవారికి మొట్టమొదట ఎవరి యొక్క మునిమనవరాలు అంటే ఆమె కోలాహల శర్మణో నప్త్రి కోలాహల పర్వతం అనేటటువంటి దానికి ఆమె మునిమనవరాలు. అలాగే త్రికూటాచల పర్వతం, అలాగే హిమవత్పర్వతం హిమవంతుని యొక్క పుత్రి తత్వమర్థస్వరూపిణి మహాలక్ష్మీ రూపిణీం కన్యాం అని చెప్పి పార్వతీదేవిని కన్యాదానం చేయించి పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని పూర్తి చేశారు. పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం పూర్తయింది.